ఇప్పుడు మీ దరఖాస్తు ఫారం మూసివేయబడింది. ఆ విండో ఇప్పుడు అధికారికంగా మూసివేయబడింది. మనం నిజంగా తదుపరి ఏమి జరుగుతుందో మరియు ఏమి జరగబోతోందో దానిపై దృష్టి పెట్టాలి. ఈ లైవ్ ఈరోజు ఇక్కడ సరిగ్గా దీని గురించే. మరియు స్పష్టంగా నేను మీకు నా CEO లేదా ఎకో చూస్తున్న అన్ని నవీకరణలను తీసుకువస్తాను. దానితో ప్రారంభిద్దాం. అతను ఏమి చెబుతున్నాడో. నివేదికలను వారు క్రమబద్ధీకరిస్తున్నారు. ఆ అప్లికేషన్ ద్వారా ఉంచే స్థానాన్ని నిర్ణయించిన తర్వాత మేము మీ అందరినీ OSలో అప్డేట్ చేస్తాము. అది మేము సమాచారం యొక్క తదుపరి భాగాన్ని పొందబోయే ఏకైక ప్రదేశం. కాబట్టి ఇప్పుడు నాకు అలాంటి ఇమెయిల్ వచ్చిందని చెప్పే వ్యక్తులు ఉంటే అది తప్పుడు, పూర్తిగా తప్పుడు సమాచారం. ఎవరికీ ఇమెయిల్ లేదు. మరియు మీరు నిజంగా ఇమెయిల్ ఉన్న వ్యక్తులలో ఒకరైతే దయచేసి దాని స్క్రీన్ షాట్ తీసి క్రిస్ జాన్సన్కు పంపండి. అప్పుడు మనం దానిని సరైన వ్యక్తులకు తెలియజేయవచ్చు. వారు బహిర్గతం చేసే నేరస్థుల గురించి తెలుసుకోవాలి. ఇది చాలా ముఖ్యం అని గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం మరియు మనం ముందుకు సాగే ముందు ఇలాంటి వ్యక్తులను వదిలించుకోవాలి. ఇదంతా తెరవెనుక జరుగుతున్న కత్తిరింపులో భాగం మరియు బూడిదతో విజయం ద్వారా మనం దాని చివరి వ్యాపారానికి చేరుకునే వరకు ఏమి కొనసాగుతుంది. కాబట్టి OSలో నవీకరణ అంటే మనం ఏమిటి? మనం ఏమి చూసుకోవాలో ఇది మనకు ఒక ఆలోచన ఇస్తుంది. వారికి అంగీకార లేఖ సరే అనే దాని గురించి. యాష్తో విజయం కోసం ఆమోదించబడిన ఇక్కడ చెప్పాడు. అవి వచ్చే వారంలో బయటకు వెళ్లడం ప్రారంభిస్తాయి. అది ప్రారంభం అవుతుందా లేదా ముగింపు అవుతుందా అనేది ఆ సమాచారం ఇవ్వబడలేదని నాకు ఖచ్చితంగా తెలియదు, కానీ అతను ఇక్కడ నాకు చెబుతున్నాడు అవి వచ్చే వారం బయటకు వెళ్తాయని. కాబట్టి ముందుగా మీ OSని గమనించండి. సరే, అక్కడే సమాచారాన్ని మొదట ఉంచాలి మరియు తరువాత ఇమెయిల్ చిరునామా మొదలైన వాటి కోసం ఏమి చూడాలో మనకు తెలిసినప్పుడు అది స్పష్టంగా వస్తుంది. ఇక్కడ కూడా చెప్పబడింది. ఇమెయిల్ అందుకున్న వారు విజయంలో నమోదు చేసుకోవడానికి ఒక ప్రత్యేకమైన లింక్ను కలిగి ఉంటారు యాష్తో. కాబట్టి మీరు ఆమోదించబడి మీకు ఇమెయిల్ వస్తే మరో చిన్న భాగం కూడా ఉంది. పూరించాల్సిన మరియు ఈ రిజిస్ట్రేషన్ ఫారం ఇది చిన్నది. సరే, కాబట్టి ఇది మేము చేసిన దరఖాస్తు ఫారం లాంటిది కాదు మరియు ఇది దానికంటే చాలా సులభం. కాబట్టి మీరు ఆమోదించబడిన వ్యక్తులలో ఒకరైతే మీకోసం తదుపరి దశ అదే జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ జరగడానికి మేము నిర్దిష్ట మరియు తక్కువ సమయం ఇస్తామని కూడా ఆయన అన్నారు. ఉన్నత స్థానాలు పొందిన వారికి మళ్ళీ ఇదంతా ఏమి చూపిస్తుంది? మీరు నిశ్చితార్థం చేసుకున్నారని ఇదంతా ఏమి నిరూపిస్తోంది? మీరు ఆ స్థానానికి అర్హులు మరియు అర్హులు నమోదు చేసుకున్నారని కూడా మీరు నిర్ధారించుకోవాలి. విక్టరీలోకి వెళ్ళడానికి మీరు తక్కువ వ్యవధిలో యాష్తో వారు ప్లాట్ఫామ్ను యాక్సెస్ చేయగలిగినప్పటికీ మేము ఒకేసారి రిఫెరల్ లింక్ను ఎనేబుల్ చేస్తాము. కాబట్టి ప్రాథమికంగా ఏమి జరగబోతోంది అంటే ఆమోదించబడిన వారికి ఇమెయిల్ వస్తుంది. ఆ ఇమెయిల్లో ఒక లింక్ ఉంటుంది. మీరు ఆ లింక్పై క్లిక్ చేసి యాష్తో విజయం సాధించడానికి నమోదు చేసుకోండి మరియు అది సమయ సున్నితమైనది. ఇది స్వల్పకాలానికి తెరిచి ఉంటుంది. ఆ ఇమెయిల్లో ఈ సమయం ఏమిటో మాకు తెలియజేయబడుతుంది. ఆపై ఆ రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఒకేసారి రిఫెరల్ లింక్లు లభిస్తాయి. కాబట్టి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడిన తర్వాత ప్రతి ఒక్కరూ తమ సర్కిళ్లలో చేరడానికి వారి ఇష్టపడే నాయకుడి కోసం వెతకమని మేము తెలియజేస్తాము.
సరే, మళ్ళీ కంపెనీ నిజంగా ఆమోదం పొందిన ప్రతి ఒక్కరికి నేపథ్యంలో చాలా పని చేస్తోంది. మీరు అర్థం చేసుకోవడానికి నేను మరోసారి చెప్పబోతున్నాను. ఒకసారి రిజిస్ట్రేషన్లు ప్రారంభించబడిన తర్వాత వెతకమని మేము తెలియజేస్తాము. నాయకుడిని ఆ ఓహ్ సర్కిళ్లలో చేరడానికి. సరేనా? నా ఫోన్లో అతను ఇంకా వేగంగా టైప్ చేయగలిగేవాడినని, అతనికి వస్తున్న మెసేజ్లు నిరంతరంగా పోప్ అవుతూనే ఉన్నాయని అతను చెప్పాడు. ఆ నోటీసును మాకు తీసుకురావడం చాలా దయగల పని. కాబట్టి మనకు తెలిసిన విషయాన్ని మరోసారి పునరుద్ఘాటిద్దాం. మీ ఓఎస్ కోసం చూడండి. ఇది తదుపరి దశ. ముందుకు వెళ్ళడానికి ఏమి చూడాలో ఓఎస్లో మాకు తెలియజేయబడుతుంది. ఆమోదించబడిన వారికి ఆ ఇమెయిల్లో ఇమెయిల్ వస్తుంది. లింక్ ఉంటుంది. ఇది యాష్తో విజయాన్ని యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని రిజిస్ట్రేషన్ పోర్టల్కు తీసుకెళ్తుంది. మీకు కొంత సమయం ఉంటుంది దాన్ని పూరించడానికి. రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి వారి రిఫెరల్ లింక్లు లభిస్తాయి. కానీ ఈలోగా ప్రతి ఒక్కరికి వివిధ నాయకులపై వారు వివిధ వ్యక్తుల సర్కిళ్లలో చేరవచ్చని తెలియజేయబడుతుంది. అలా కాని వ్యక్తుల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఏదైనా ఆందోళనను తగ్గించడం, సందేహాన్ని తగ్గించడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న సరే, అందరూ ఆమోదించబడరు. తద్వారా వారు ఏమి చేయబోతున్నారో అని ప్రజలు ఆశ్చర్యపోతారు. వారు ఎవరితోనైనా చేరగలరు. నాయకుడు, మీరు వారిని ఏమి పిలవాలనుకుంటున్నారో బిగ్గరగా స్వరాలు, మీరు అనుసరించడానికి విశ్వసించే వ్యక్తులు ఎంచుకోగలరు. వారి సర్కిల్లో చేరాలనుకునే విశ్వసనీయ వ్యక్తిగా. ఎవరూ వెనుకబడి ఉండరు, సరియైనదా? ప్రతి ఒక్కరూ బూడిదతో విజయంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అది ప్రాధాన్యతా స్థానం ద్వారా అయినా లేదా వేరొకరి సూచన ద్వారా అయినా. అర్థం చేసుకోవడం నిజంగా ముఖ్యం. యాష్ ఎవరూ వెనుకబడి ఉండకుండా చూసుకుంటున్నారని. కానీ ఆ బూడిదతో విజయంలో ఆ ప్రాధాన్యతా స్థానంలో అతను ఎవరిని కోరుకుంటున్నాడో కూడా అతను నిర్ధారించుకుంటున్నాడు. పాయింట్. మీరు ప్రాధాన్యతా స్థానంలో విజయవంతం కాకపోతే మీరు ఎవరిని ఎంచుకుంటారనేది పూర్తిగా మీ ఇష్టం. పాయింట్. ఎవరైనా మీకు ఏదైనా భిన్నంగా చెప్పనివ్వవద్దు, సరేనా? అనేది పూర్తిగా మీ ఇష్టం. మీకు తెలిసిన వ్యక్తులను చూడండి. అది మీ పాత వ్యాపారం నుండి మీ ప్రస్తుత స్పాన్సర్ కూడా కావచ్చు. మీరు వారిని అనుసరించాలనుకోవచ్చు. మీకు మీరే ప్రాధాన్యత స్థానం లభించకపోతే మీరు వారిని అనుసరించాలనుకోవచ్చు. మీరు ఎవరి సర్కిల్లో ఉండాలనుకుంటున్నారో అది పూర్తిగా మీ ఇష్టం. మరియు నాతో చేరండి, నాతో చేరండి, నాతో చేరండి అని చెప్పే వ్యక్తులను మీరు పొందుతుంటే వారు నిజంగా నిజమైన నాయకులు కాదు. వారు సంఖ్యల కోసం చూస్తున్న వ్యక్తులు. మరియు ఇది సంఖ్యల ఆట కాదని మేము మీకు ఎన్నిసార్లు చెప్పాము. సరైన వ్యక్తులను కలిగి ఉండటం గురించి. ఈ వ్యాపారం యొక్క తదుపరి దశలో ముందుకు సాగడానికి మనకు తెలిసిన తదుపరి దశ బూడిదతో విజయం. అక్కడే మనమందరం ఉండబోతున్నాం. ఆపై అక్కడి నుండి మనం ముందుకు సాగడానికి చాలా ఎక్కువ నేర్చుకుంటాము. ఒక్క క్షణం వేచి ఉండండి, నాకు మరొక సందేశం ఉంది. అతను చెప్పాడు మరియు అతను ముగించాడు. మేము మొత్తం ప్రక్రియను వ్యూహాత్మకంగా సిద్ధం చేశాము. ప్రతిదీ తదనుగుణంగా దశలవారీగా అబద్ధం చేయబడింది. మేము మీకు ప్రతి అడుగును స్పష్టత మరియు సరళతతో తెలియజేస్తాము. అదే ఆట పేరు, సరేనా? మీలో చాలామంది ఆందోళన చెందుతున్నారని నాకు తెలుసు. మీలో చాలామందికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కానీ అబ్బాయిలు, మా సీఈఓ ప్రజలను అడ్డుకోవడం గురించి కాదు. అతను ప్రజలను వెనుక వదిలివేయడం గురించి కాదు. ప్రతిదీ చాలా వ్యూహాత్మక పద్ధతిలో జరుగుతుంది. ప్రతిదీ నేపథ్యంలో బాగా సిద్ధం చేయబడింది మరియు
మనం విజయం సాధించిన తర్వాత ఏమి జరగబోతోందో మరింత స్పష్టత మరియు సరళత ఉంచబడుతుంది. మరియు తరువాత మనం అక్కడ నుండి సమిష్టిగా ముందుకు సాగవచ్చు. చివరిసారిగా ఏమి జరగబోతోందో మరోసారి పునరుద్ఘాటిద్దాం. రాబోయే రోజుల్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. తదుపరి దశల గురించి, దానిలోపు మాకు ఒక ఇమెయిల్ గురించి తెలియజేయబడుతుంది. మీరు ప్రాధాన్యత ఆమోదంతో విజయవంతమైతే మీకు ఒక ఇమెయిల్ వస్తుంది మరియు ఆ ఇమెయిల్ లోపల ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు ఒక చిన్న రిజిస్ట్రేషన్ ఫారం నింపడానికి. సరే, విక్టరీ విత్ యాష్లో చేరడానికి ఇది సమయానికి సున్నితంగా ఉంటుంది. అది కొద్ది కాలం మాత్రమే తెరిచి ఉంటుంది. మేము దీన్ని ఇమెయిల్ లోపల లేదా రిజిస్ట్రేషన్ హెడర్లో కనుగొంటాము. ప్రతి ఒక్కరూ నమోదు చేసుకున్న తర్వాత లేదా ఆ సమయ వ్యవధి ముగిసిన తర్వాత మేము ఆపివేయబడతాము మరియు అన్ని రిఫెరల్ లింక్లు ఆమోదించబడిన వ్యక్తులకు పంపబడతాయి. ఈ సమయంలో మీకు ఉన్న వివిధ నాయకులు మరియు సర్కిళ్ల గురించి మాకు తెలియజేయబడుతుంది. మీరు కోరుకుంటే చేరగల సామర్థ్యం. వ్యూహాత్మక మార్గం ద్వారా ఇవన్నీ చేయడం సులభం. ఇది సరసమైనది. కాబట్టి ప్రతిదీ తదనుగుణంగా వరుసలో ఉంటుంది. దశలవారీగా అతను ఇలా అంటాడు: మేము మీకు ప్రతి అడుగును తెలియజేస్తాము, ఎవరూ వెనుకబడి ఉండరు. మరియు అది స్పష్టత మరియు సరళతతో ఉంటుంది. అది ఎంత బాగుంది. ఎవరికైనా కొంచెం ఆందోళన కలిగి ఉండవచ్చు. అబ్బాయిలు అవ్వకండి. అప్లికేషన్లు, అది పూర్తయింది. మనం ఇప్పుడు దాని నుండి ఏమీ మార్చలేము, అంతే. గతంలో తదుపరి ఏమిటి? ప్రతి ఒక్కరి క్రాస్ ఫింగర్స్ మనమందరం ఆమోదించబడ్డాము మరియు ఆ ఈమెయిల్లు యాష్తో విజయానికి వెళ్ళేలా చేస్తాము. మనం అలా చేయకపోతే భయపడవద్దు, చింతించకండి. ఉన్న మీకు కావలసిన వ్యక్తిని మీరు ఎంచుకోవచ్చు మరియు మీరు వారి సర్కిల్లో చేరవచ్చు. అది ఇప్పటికీ మిమ్మల్ని అదే స్థానానికి చేరుస్తుంది మరియు అది యాష్తో విజయంలోకి వస్తుంది. గుర్తుంచుకోండి, మీరు వారి సర్కిల్లో భాగం కావాలనుకునే వారిని తెలివిగా ఎంచుకోండి, సరేనా? మీరు ఆమోదం పొందకపోతే సరైన వ్యక్తులను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అనుసరించండి. సరే, ఆపై చివరిది ఏమిటంటే, ఎటువంటి ఈమెయిల్లు బయటకు వెళ్ళవని అందరూ అర్థం చేసుకునేలా చూసుకోవాలనుకుంటున్నాను. ప్రస్తుతానికి అది తప్పుడు ఇమెయిల్. ఇది కార్పొరేట్ నుండి కాదు. దయచేసి దాని స్క్రీన్ షాట్ తీసి నాకు లేదా క్రిస్ జాన్సన్కు లేదా క్రిస్ తెలిసిన మరెవరికైనా పంపండి. అప్పుడు మనం దానిని అతనికి ఎలాగైనా ఫార్వార్డ్ చేయవచ్చు. ఈరోజు నిజంగా చిన్నగా మరియు తీపిగా ఉంది కదా? కానీ మన CEO నుండి ఎంత గొప్ప సమాచారం! నిజంగా బాగుంది. నేను సందడి చేస్తున్నాను. మీరు ఉన్నారని నేను ఆశిస్తున్నాను. ప్రస్తుతానికి మనం సంతోషంగా ఉండటానికి చాలా ఉంది. విషయాలు ఖచ్చితంగా ముందుకు సాగుతున్నాయి. మరియు యాష్తో విజయం సాధించడానికి మనమందరం సమిష్టిగా ఏమి చేయాలో తెలుసుకోవడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. అది నా నుండి ప్రస్తుతానికి బై.